ఫలితంగా ఏంటంటే, ఆ రోల్ నేను చేసినందుకు ప్రజల్లోకి ఇంత ఎళ్ళిపోయి, ఇవాళ అప్పుడు స్కూల్లో చదువుకున్న పిల్లలంతా ఇప్పుడు డైరెక్టర్‌లయిపోయి, వివేకాత్రేయులయిపోయి, ఇప్పుడు మన 'జగదీష్' లాగా వీళ్ళందరూ అమృతం చూసి పెరిగినోళ్ళే. ఇప్పుడు అవును. ఆళ్ళొచ్చి ఏంటంటే, ఏదో రాసేద్దాం మా అమృతానికి అని చెప్పి మళ్ళీ అదే కామెడీ కాకుండా వెరైటీస్‌తో వస్తున్నారు. చాలా ఎంత అదృష్టం కదా! అంతే. అదే. అంతేనా? కేవలం లక్. చెప్తున్నాం కదా! నా ప్లానింగ్‌లో లేదిది. అవును. నేనేదో సింగర్ అవుదామని, మ్యూజిక్ ఏదో చేసుకుందాం అది ఉండేది. నా ప్లాన్, నా డ్రీమ్ అదే అప్పుడు. హ్మ్. ఇంకేమి కాదు. పిచ్చి సంగీతం అంటే. కానీ అటు ఎప్పుడు మనకి దొరకల. అదే అటు పక్క రాసి లేదు రాల. నీకు అందులో. లేదు. ఇప్పుడు ఇంత బలంగా నీకు నీ ఫేట్ లైను ఇటు నిన్ను డైరెక్ట్ చేసిందంటే ఎంత స్ట్రాంగ్‌గా ఉండాలి అది. నాకసలు పెద్ద ప్లాన్ అప్పుడు మిమ్మల్ని కలుద్దామనే. నాకు మీ పేరు గుర్తుండిపోవడం కారణం అది. మీరు మెడ్రాస్‌లో ఉండేవారు. అప్పుడు అవును. మెడ్రాస్‌లో. నాకేంటంటే ప్రాక్టికల్ రియాలిటీస్‌తో పని లేదు కదా! అవును. ఇళయరాజా గారంటే పిచ్చి పిచ్చి కూడా కాదు. అది అదొక పూనకం. పూనకం. ఆ పేరు ఎత్తగానే మనం అంటే నన్ను నేను మర్చిపోయి నాకేంటంటే అక్కడ ఏదైనా అతని దగ్గర జాయిన్ అవుదాం. అంటే జాయిన్ అంటే ఏంటి? గిటారిస్ట్, కీబోర్డ్ ప్లేయర్ కాదు. కనీసం రూములు క్లీన్ చేసి నేను అక్కడికెళ్ళిపోవాలి అంతే. ఆయన అంతే. దగ్గరికెళ్ళిపోవాలి. ఈ పనివాడిలా జాయిన్ అవ్వడం కూడా నాకు ఏ అభ్యంతరం అభ్యంతరం ఏంటి? నాకు అంత ఛాన్స్ ఎక్కడిది? నేనప్పుడు ప్రసాద్‌ని అంటుండేవాడిని. అన్నయ్యకి ఒక మాట ఇప్పుడు కాదులే టైం ఉంది. చెప్తాను. అలా కాదు నువ్వు అనుకున్నంత ఈజీ కాదు. ఎందుకంటే మనోడు కూడా అప్పుడొచ్చి ఇండస్ట్రీ మీతో పాటు తిరిగేవాడు కదా! అవును. అవును. చూసాడు. చెప్పాడు. "అరేయ్! అంత ఇది కాదు. పైగా నువ్వు చాలా సెన్సిటివ్. నువ్వు తట్టుకోలేవు." అది ఇది అని. నేనేంటి అన్నయ్య ఉన్నాడు కదా! ఒక మాట చెప్పేస్తాడు. మనమేం పెద్ద పెద్దవి అడగట్లేదు. ఆ పక్కన వాచ్‌మెన్ లాగో, ఏదో అసిస్టెంట్ లాగో ఏదో పడుంటాను ఏముందని. అది మాత్రం అంత ఈజీయా? ఎందుకు? అంతే. అసలు నన్నెందుకు పెట్టుకోవాలి? తెలిసేది కాదు. అంటే ప్లాన్ అయితే అలా ఉండేది. తమిళ్‌లో ట్రైన్ ఎక్కకుండా హైదరాబాద్ ట్రైన్ ఎక్కా. మారిపోయింది సినిమా మొత్తం. అదే నీ ఫేట్, నీ డెస్టినీ ఇటున్నది. అంతే. అండ్ చక్కగా సక్సెస్ అయ్యావు. అది అది చాలా గొప్ప గ్రేట్ మ్యాజిక్ ఇన్ టైమ్. అంతే. ఇప్పుడు ఈ టీవీల్లో పనిచేసిన వాళ్ళు సాధారణంగా సినిమాకి ఫిట్ ఇన్ అవ్వరు. అవ్వలేరు. ఫర్ వేరియస్ రీజన్స్. నాట్ వన్. హ్మ్. అక్కడైతే కంటిన్యూస్ వర్క్ ఉంటుంది, కంటిన్యూస్ ఇన్కమ్ ఉంటుంది. ఆ? ఒక చోటసారి ఒక సీరియల్లో బుక్ అయితే వాళ్ళు అంత ఈజీగా వదిలి రాలేరు బయటికి. ఎందుకంటే దట్స్ ఆల్ రిలేటెడ్ టు ఇన్కమ్, రెవెన్యూ, ఎవ్రీథింగ్. అండ్ కమిట్మెంట్ ఆల్సో. కమిట్మెంట్ ఆల్సో, రైట్? సినిమాల్లోకి వచ్చిన తర్వాత ఒక సినిమా చేస్తే ఓ వారం రోజులు ఎంత వర్క్ ఉంటుంది, తర్వాత ఉంటుందో ఉండదో ఉండదో తెలియదు. తెలీదు. సో అది ఏదో ఉంది ఆ డిస్టర్బెన్స్ రెండింటికి మధ్య. బట్ హౌ కుడ్ యూ మేనేజ్ దిస్ టూ అన్నది అసలు. లక్కే నన్ను మళ్ళీ చెప్తున్నాను. అంటే ఏది ప్లాన్డ్ కాదు. లక్ అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే నేనెళ్ళి ప్రయత్నం చేసి నాకిది కావాలి ఏమైనా ఇస్తారా అని అడిగిన దాఖలాలు నా కెరియర్ మొత్తంలో ఎక్కడా లేవు. దానికి కారణం ఏంటంటే నాకు వచ్చేవి ఆపర్చునిటీస్. ఏదొచ్చినా చేసేవాడిని. అది పాయింట్. నాకు అంటే యాక్టింగ్ అన్నది నేను చేయగలనని చేయలే. నువ్వు చేయొచ్చు కదా అంటే ఓకే అనేసేవాడిని. అలాగే నన్ను ఎవరైనా నువ్వు ఫైట్‌లు కూడా చేయొచ్చు కదా ఫైట్ మాస్టర్ అంటే చేసేవాడినేమో. అంటే నాకు నో చెప్పడం తెలీదు. ఉండిపోవాలి ఇక్కడ. అంతే. రాదు నేర్చేసుకుందాం. అంటే ఎంత నేర్చుకుంటే ఎలా అవుతది అది నాకు తెలీదు. అంటే తర్వాత ఏదో ఒక స్క్రిప్ట్‌లో రాసుకున్న డైలాగ్ అది. సక్సెస్ అయ్యేవాడు ఎవడంటే ఓడిపోవటం అన్నది తెలియనివాడంట. తెలియకపోవడం. అది తెలీదు. నేను ఇది చేయలేను అని తెలియకూడదు. అది ఎప్పుడైతే అజ్ఞానంతో ఉండేవాడినో బ్రహ్మాండంగా ఉండేదన్న. అప్పుడు ఎలా అంటే నెలకి 40 రోజులు పనిచేసేవాడిని. షిఫ్ట్‌లతో కలుపుకుంటే. అర్థమైంది. అంటే ఏంటంటే ఏదడిగితే అది. ఏదో మాటల్లో ఎప్పుడో ఒకసారి ఒక చిన్న టాపిక్ వచ్చి మంజులా నాయుడు గారు మేడము ఏదో మాటల్లో నేనేదో విమర్శించా. పలానా సీన్‌ని. ఆ అమ్మాయిలు ఎవరైనా ఇక్కడ మాట్లాడుకుంటారో ఏంటో అని. నా ఉద్దేశ్యం ఏంటి? ఆ రైటర్ ఏదో రాసాడు నచ్చలేదు. ఈవిడ ముందు ఒకసారి నోరు జారా. అది ఆవిడ రాశారన్న విషయం నాకు తెలీదు. శృతి అక్కడ ఉన్నారు. యాక్టర్ శృతి. శృతి. అదే నాగమణి గారి అమ్మాయి కదా. ఆ! ఒక్కసారి చూసింది. ఆమె చూపుతో నాకు అర్థమైపోయింది. అమ్మో! అని చెప్పి నేను వెంటనే కవర్ చేయడం చూసా. అంటే నా ఉద్దేశ్యం ఏంటంటే అండి అదేదండి. అమ్మాయిలు ఎలా మాట్లాడుకుంటారు నీకు తెలుసా? అని చెప్పి అడిగారు. అడిగితే మరి ఎలా కమిట్ అయిపోయాం కదా! అనేసాం కదా! అని చెప్పి మేడం నా ఉద్దేశ్యం ఏంటంటే మా అమ్మ సైడ్ గాని, మా నాన్నగారి సైడ్ గాని మా ఇంట్లో ఆడపిల్లలు చాలా ఎక్కువండి. ఆళ్ళ మధ్య నేను ఎక్కువ ఉంటాను. సో డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ మా ఇళ్ళలో ఏమైనా పండుగలు, పబ్బాలైతే అందరూ గ్యాదర్ అయినప్పుడు మగవాళ్ళు ముగ్గురు, నలుగురు ఉన్నాం. ఎవరిదాన్ని ఆళ్ళు నేను మాత్రం ఎక్కువ వెళ్తూ ఉండేవాడిని కజిన్స్‌తో. ఎక్కువ అమ్మాయిలతోనే ఉండేవాడిని. సో నాకు మోర్ ఆర్ లెస్ ఆ ఇన్ఫర్మేషన్ ఉంది. లైక్ ఇది ఆ ఉద్దేశంతో అన్నాను కాబట్టి ఇంకోటి లేదు లేదు చాలా పెద్ద మాట అన్నావు నువ్వు. సరే ఒక పని చేద్దాం. ఒకసారి రా ఈ సీన్ నువ్వు.
హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.